హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ అయితే చూడండి, షేప్ పట్టీలు కూడా వేరేగా ఉన్నాయి. ఇది ఫ్రంట్ ఇలా బ్యాక్ మొత్తం కుట్టేశాను అనమాట. కటింగ్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసేది, ఇలా ప్లస్ గుర్తు అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ కుట్టేసరికి నాకు ఒక పరీక్ష లాగానే ఉందండి. అంత స్ట్రెస్ అయిపోయాను నేను. అన్ని ప్యాచ్లు ఎక్కడ చూసినా కూడా మనం యాడ్ చేసేది ఉంటుంది, క్లాత్ సరిపోక. ప్రతి ఒక్కటి జాయింట్ అయితే చేయాల్సింది. ఇలా అయితే నేను బ్యాక్ చూపించాను కదా, ఫ్రంట్ అనమాట. ఇలా ఓపెన్స్ మన సైడ్ పెట్టుకోవచ్చు, ఇలా అటు సైడ్ అని పెట్టచ్చు. కానీ క్రాస్ కటింగ్ అనమాట బ్లౌజు. ఈ బ్లౌజు క్రాస్గా పెట్టేసుకోవాలి. స్ట్రైట్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ అనమాట. ఇలా బ్లౌజు క్రాస్గా సెట్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఇలాంటి క్లాత్ తక్కువ ఉన్న తీసుకోకపోవడమే బెస్ట్ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఇంకా ఒక ఎగ్జామ్ కన్నా టెన్షన్ అయిపోయాను నేను ఈ బ్లౌజ్ కుట్టడం వలన. అన్ని జాయింట్లే అనమాట, ఎక్కడ చూసినా జాయింట్స్. క్లాత్ సరిపోక వేరే షేప్ పట్టీలు వేసాను, దానికి క్లాత్ కూడా ఎత్తుక్కొని చిన్న ముక్క పీస్ ఉంటే అలా సెట్ చేశాను అనమాట. ఇలా క్రాస్గా పెట్టుకోండి. ఈ బ్లౌజ్ ఆమె అయితేను మంచి కుట్టాలంటది, క్లాత్ తక్కువ ఇస్తుంది. వాళ్ళు కుడతారు వీళ్ళు కుడతారు అని చెప్పేసి మనకు కుట్టే వాళ్ళకు తెలుస్తుందండి ఎంత కష్టం అనేది. ఇలా ఇలా లైన్ వేసేసుకోవాలి, ఓకేనా. ఇలా వేసేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా గీసేసుకోండి. ఇలాగ క్రాస్ ఇలా క్రాస్గా గీసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా మనం బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, ఎలాగైతే అలాగా వేసేసేయండి మార్కింగ్. ఇది తీసేసేయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఏమైనా డ్రాయింగ్ పడలేదనుకోండి, అది డ్రాయింగ్ వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి, క్లాత్ ఎంత తక్కువ ఉందంటేను ఫిట్టింగ్ లైన్ వేసేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఈ ఫిట్టింగ్ లైన్ వేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఇలా 2 ఇంచెస్ మైనస్ చేసేసుకుంటా బ్యాక్ పార్ట్ను. ఈ 2 ఇంచెస్ కింద నుంచి తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేస్తే మనకు ఈజీగా ఉంటుంది అనమాట డాట్స్ వేసేటప్పుడు. ఇలా 4 డాట్ వేసేది చూపిస్తాను మీకు. 2 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత లెంత్ ఉండేది, ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. కొంచెం వెడల్పు ఉంది కానీ ఎక్కువ లెంత్ అనుకుంటారు, కానీ లెంత్ అయితే లేదు. 6.5 ఉందన్నమాట. ఈ 6.5 ఇక్కడికి తీసుకోవాలి. ఇలా కొలుసుకోవాలన్నమాట. 6.5 వచ్చింది కదా, ఇలా ఇలా పెట్టేసుకోండి. ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మనము ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత పెట్టాం, బ్యాక్ 6 వచ్చిందా లేదా, డాట్ పెట్టాను కదా నేను, ఈ డాట్ దగ్గరికి 6 రావాలన్నమాట. ఇది లైనింగ్ అలాగేనండి. మీరు ఒకవేళ తీసుకొని కుట్టాలనుకోండి పెద్ద సైజు బ్లౌజు, మ్యాక్సిమం 1.5 మీటర్ అయితే లైనింగ్ తీసుకోండి. పెద్ద క్లాత్ అయితే ఒరిజినల్ క్లాత్ ఉండాలి, ఓకేనా. ఇలా 1.5 ఉందా లేదా చూసుకోండి డౌను. అక్కడి నుంచి పైనుంచి 1/2 ఇంచ్ ఇలా కరువు తీయాలన్నమాట. చంక ఇది ఫ్రంట్ లోతు తీసేసుకుంటే మనము ఫ్రంట్లో ముడతలు రాకుండా ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్. కొత్తవారు డ్రా చేసేటప్పుడు ఇలా మనము అలాగనే కట్ చేసామనుకోండి, ఫ్రంట్లో ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. లేకపోతే కంపల్సరీ తీసేసుకోవాలి ఫ్రంట్ లోతు, ఓకేనా. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు డాట్స్ ఎలా వేసేది చూపిస్తాను చూడండి. ఈ ఖర్చు వదిలేసి ఇక్కడికి చూడండి, మళ్ళీ ఖర్చుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి మనం. ఇక్కడికి వచ్చింది నాకు, ఇక్కడ కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి వచ్చేసింది. ఇప్పుడు నెక్ కూడా రౌండ్గా ఇలా సర్దేసుకొని మనము డ్రా చేసేసుకొని ఇలా చూడండి. నెక్ కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారమే కుట్టమన్నారు కదా, అందుకనేసి నేను మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసి
ఇలా డ్రా చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది బిగినర్స్కి, క్లారిటీగా అయితే ఉంటుంది వీడియో. ఇలా అంటే ఎక్కువ ఒక రౌండ్ లాగా వచ్చిందనమాట నెక్, కొంచెం యూ షేప్లో ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు ఇంచ్ లాగా ఎక్స్ట్రా తీసేసుకున్నా, ఎందుకంటే ఉక్స్ పట్టి కాబట్టి గ్యాప్ ఎక్కువ లేకుండా ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఎక్స్ట్రానే తీసేసుకోవాలి. డాట్కు ఇలా పెట్టేసుకొని ఈ మెయిన్ కుట్టు ఉంది కదా, మెయిన్ కుట్టు కన్నా కిందికి ఖర్చు కోసం ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు డాట్ కోసం పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి అయిపోయింది కదా, ఇక్కడి నుంచి 2.5 తీసుకుంటాం కదా. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.25 నుంచి 3 వరకు అయితే తీసుకోండి. మధ్యలో డాట్ నేనైతే 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. చెస్ట్ పాయింట్ ఎక్కువనే ఉంది, బొద్దుగా ఉంటుందన్నమాట. అందుకనేసి 2.25 నుంచి 3 వరకు తీసుకోండి. ఓకేనా. ఇలా కిందికి ఒక లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా. ఇలా వేసుకున్న తర్వాత 3 పెట్టుకున్నాం కదా, 3 మధ్యలో 1.5 వస్తుంది కదా, ఈ మిడిల్ పాయింట్, ఇది మిడిల్ డాట్ కోసం ఇలా కర్వ్ లాగా ఇలా వేసేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా డాట్ దగ్గర స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎందుకు ఖర్చు తక్కువ వచ్చిందని కూడా మీకు చెప్తాను చూడండి. ఇలా డ్రా చేసాం కదా, ఇలా డ్రా చేసుకున్నాం, కిందికి ఇలా డ్రా చేసి పైకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను కదా, ఆ లైన్ వరకు నేను కట్ చేయలేదండి, ఎందుకంటే క్లాత్ లేదనమాట. మెయిన్ క్లాత్ ఖర్చు కుట్టేటప్పుడు తక్కువ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తా. లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట, డాట్ లెంత్. ఈ 3 ఇంచెస్ అయితే నేను ఇలా సెట్ చేశాను. ఇలా 2.5 నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. నేను 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మైనస్ చేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనకు 11 ఇంచ్ రావాలి. 11 ఇంచ్ రావాలన్నమాట. అంటే షేప్ పట్టి లెంత్, మనము షేప్ పట్టి లెంత్ 11 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి చూడండి ఇలా కొలుసుకుంటే ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది కదా, 10 ఇంచెస్ పెడితే నాకు కుట్టేటప్పుడు చాలా ప్రాబ్లం అయిందండి, ఎందుకంటే క్లాత్ లేదనమాట. అందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. 11 ఇంచెస్ తీసుకున్నప్పుడే మనకు ఖర్చు మనము ఇలా వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే గిన ప్రాబ్లం అవుతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇలా కింద నుంచి ఒక 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి 2.5 తీసుకోండి, సరిపోతుంది. సెకండ్ డాట్ అనమాట. ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, బిగినర్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అది 11 ఇంచెస్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ గ్యాప్ ఇలా పెట్టేసుకోండి 3 డాట్స్కి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత ఉంది, 4.5 వరకు పెట్టేసుకోవచ్చు. 4.5 వరకు పెట్టేశాను నేను. 4 నుంచి 4.5 పెట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న క్లాత్ పట్టుకొని ఇలా ఒక చిన్న 2 లైన్స్ అలాగా ఇలా డ్రా చేసేసుకోండి. ఓకేనా. ఇలా ఇప్పుడు 4th డాట్ కింది నుంచి 2 ఇంచెస్ నేను అటు సైడ్ లైన్ గీసాను కదండి, అక్కడి నుంచి రావాలి. ఎందుకంటే నేను మెయిన్ క్లాత్ లేదని చెప్పేసి 10 వరకే పెట్టాను, ఇంకా అవతలికి రావాలన్నమాట 1 ఇంచు. ఇక్కడ చూడండి ఇలా సమానంగా మనకి ఈ 3 డాట్స్ కరెక్ట్గా ఇలా వచ్చేస్తే మనకు మిడిల్లో షేప్ బాగా వచ్చేస్తుంది అనమాట. 4th డాట్ వేయడం వల్ల ఏంటంటే ఇలాంటి క్లాతులు ఉంటాయి కదా, అంటే గుగ్గులు రాకుండా ఉంటుంది. 4th డాట్ వేయాలి కంపల్సరీ క్లాత్కి. ఇలా నెక్ కూడా చూసుకోండి కరెక్ట్గా, ఇలా కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకోండి ఖర్చు. ఇక్కడ కూడా చూడండి నేను 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, ఇక్కడ ఇలా
కట్ చేయాలి, కిందికి అక్కడికి కట్ చేయాలి. చూడండి, నేను క్లాత్ తక్కువ పెట్టేసరికి ఫిట్టింగ్లో సరిగ్గా రాలేదన్నమాట, గ్యాప్ వచ్చేసింది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి. అది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి. ఇలా డాట్స్ వేసాను కదా, 4 డాట్స్ అయితే వేసాను అనమాట. ఇలా వచ్చేసింది కదా ఫ్రంట్. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అన్నమాట, శారీలో ఉన్న క్లాత్. ఇప్పుడు షేప్ పట్టి ఎంత ఉంది, కొంచెం అంటే నార్మల్ బ్లౌజ్ కన్నా ఎక్కువనే ఉందన్నమాట. 4 ఇంచెస్ ఉందన్నమాట. వచ్చేసి 3.5 ఉందన్నమాట. ఇక్కడ 3.5 ఉంది. అంటే మామూలుగా 3.5, ఇక్కడ 3 పెట్టుకుంటాం కదా. ఇక్కడ నుంచి 11 ఇంచెస్ అయితే లెంత్ తీసుకోవాలి. 11 ఇంచెస్ లెంత్. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అంటే నార్మల్ బ్లౌజ్కి అయితే 3.5 వస్తుంది కదా, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 3.5 తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి మనం 2.5 తీసుకుంటాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను అన్నమాట. 4, 3.5, 3 ఇంచెస్. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనమాట. అంటే మిడిల్ సైజు కన్నా పెద్ద సైజుకి, అంటే ఈమా మెజర్మెంట్ ప్రకారం అనమాట. అన్ని బ్లౌజులకు ఒకేలాగా అనేది కూడా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇలా షేప్ పట్టి తీసాం కదా. ఇప్పుడు మెయిన్ బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ కూడా వేరే వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను వీడియో. అన్నీ చూడండి వీడియోస్. మీకు పెద్ద సైజు బ్లౌజు ఎలా కట్ చేసేది ఇలా ఉంది కదా. మెయిన్ క్లాత్ చూడండి, కొంచెం కూడా మరి అక్కడికే ఉంది చూడండి. ఈ హ్యాండ్స్కి ఎలా వేయాలి, ఇప్పుడు జాయింట్స్ అయితే పడతాయి కదా పెద్ద. ఏమైతే హ్యాండ్స్ పొడవు ఉండాలి, పఫ్ ఉండాలి, ఇంకా చాలా చాలా చెప్పిందిలేండి. క్లాత్ తక్కువ ఉన్న ఎలా కుడతారనేది కూడా ఉండదన్నమాట కొంతమంది కస్టమర్స్కి. ఇలా చూడండి, ఎక్కడ క్లాత్ మిగిలిందో చూడండి. షేప్ పట్టికి కూడా లేదనమాట క్లాత్. ఎలా సెట్ చేస్తారు అనేది కూడా ఉండదన్నమాట కొంతమందికి. అంటే మంచి కుట్టాలి, ఫినిషింగ్ సరిగ్గా రావాలి, అన్నీ ఉండాలి. కానీ ఇలాంటి బ్లౌజులు తీసుకోకపోవడమే బెస్ట్ అండి నాకు తెలిసి. చూడండి, షేప్ పట్టికి కూడా లేదు క్లాత్. మళ్ళీ నేను వెతికి వేశానన్నమాట. ఇలా వచ్చింది కదా. నేనైతే బ్లౌజ్ అంతా కుట్టానండి. ఫిట్టింగ్ ఎందుకంటే మీకు డౌట్ కోసం, క్లారిఫికేషన్ కోసము చూపించడానికి అయితే నేను ఈ వీడియో తీశాను. ఇప్పుడు 11 ఇంచెస్ రావాలి కదా ఫ్రంట్. నేను 10 ఇంచెస్ పెట్టాను, కట్ చేశాను. చూడండి, ఇక్కడికి చూడండి, ఇక్కడికి వచ్చింది. ఎంత ఖర్చు ఉందో చూడండి. తక్కువ 1 ఇంచ్ వరకే ఉందన్నమాట ఖర్చు. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, అది తీసుకోలేదు నేను, ఎందుకంటే మెయిన్ క్లాత్ లేదని. చూడండి, 1 ఇంచ్ తక్కువ వచ్చింది కదా. ఈ గ్యాప్ ఇలా ఉంటుందన్నమాట మనం తీసుకోకపోవడం వలన. మిగతా బ్లౌజులకి అయితే తీసుకున్నాను, కానీ ఈ బ్లౌజు క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి నేను తీసుకోలేదు. తీసుకొని పోవడం వల్ల చూడండి ఖర్చు ఎంత డిఫరెంట్గా వచ్చేసిందో. మనకు పెద్ద సైజు కదా, ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్లో. ఓకేనా. చూడండి, ఇప్పుడు నడుము లూజ్ 36 ఉంది కదా, 4 తోటి 9 ఇంచెస్ రావాలి కదా. ఎంత ఖర్చు ఉందో చూడండి. 1 ఇంచ్ ఉందన్నమాట. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి కదా, అది నేను పెట్టలేదు. అలా డిఫరెన్సెస్ అయితే వచ్చింది. కానీ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది కదా మీకు చూపించడానికి వీడియో. ఇది చూడండి, ఇది కరెక్ట్గా పెట్టాను నేను 11 ఇంచెస్ వరకు ఫ్రంట్ వచ్చేసి. అందువల్ల ఖర్చు 2 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ బ్లౌజులు ఒక 5-6 ఇచ్చిందండి. ఒకటి కుట్టి చూపించాను, సెట్ అయిందని చెప్పింది అనమాట. నేను క్లాత్ సరిపోదండి మీకు అని చెప్పాను, అయినా కుట్టమన్నారు అనమాట. ఎందుకంటే మనకు పనిష్మెంట్. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది 6 ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజు. ఈ 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి
చూడండి ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట. ఇది క్లాత్ ఎట్లుందంటే అండి, ఇది పాలిస్టర్ అనమాట. ఈ పాలిస్టర్లో ఏమంటారు, జారుతుంది క్లాత్. అయినా కూడా నేను సెట్ చేశాను. ప్లస్ గుర్తు కానీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి బ్లౌజెస్. ఇది ఒకటి ఉంది కుట్టేది. ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి ఫిట్టింగ్ చేసేటప్పుడు. ఇలా చూడండి ఖర్చు తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసి 9 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ షేప్ పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి అన్ని కొలతలు కొలుసుకున్నా నేను ముందే. 9 ఇంచెస్ వచ్చేది కదా. ఇలా అయితే నేను పిన్స్ పెట్టాను. చూడండి ఇలా వచ్చిందనమాట. ఇక్కడేమో ఫిట్టింగ్ లైన్ చూడండి. ఇక్కడ మనకు ఎంత డిఫరెన్సెస్ అయితే ఉందో, పెద్ద సైజు బ్లౌజ్కి సరిపోదండి. అందుకు మీకు అర్థమవుతుంది బిగినర్స్కి కూడా అనేసి నేను మళ్ళీ వీడియో తీసానమాట. ఇలా ఫిట్టింగ్ దగ్గర 9 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ పెట్టుకోవాలి. ఈ ఖర్చులు ఉంటాయి కదా, ఇవి చూసుకోండి. ఇది అంటే మనం కుట్టింది సమానంగా రావాలన్నమాట పెట్టేటప్పటికి. ప్లస్ గుర్తు రావాలంటే కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఇలా ఈ లైన్ బట్టి అంటే మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కొలతలు వేసేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని, అంటే ఫ్రంట్ లూజు, హ్యాండ్ లూజు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనము కుట్టేది ఉంటుంది. స్ట్రైట్గా కుట్టేసాం అనుకోండి, ఒకసారి లూజ్ వచ్చేస్తుంది, ఒకసారి టైట్గా పట్టేస్తుంది. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా పిన్స్ తీసేసి ఇలా కిందికి కుట్టేసేసి రబ్ చేయాలన్నమాట. ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫిట్టింగ్ దగ్గర ఊడకుండా ఉంటుందండి. ఇలా డ్రాయింగ్ అయితే వేశాను కదా, ఆ డ్రాయింగ్ ప్రకారం స్టిచ్ చేయాలన్నమాట. కరెక్ట్గా చూడండి అక్కడికి వచ్చింది. 1 నుంచి కూడా ఖర్చు లేదు. ఇప్పుడు ప్లస్ గుర్తుగానే చూడండి ఇలా వచ్చింది కదా. రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. 6 ఇంచెస్ హ్యాండ్ లూజు, చంక హ్యాండ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్, కింద వచ్చేసి మనకు మొత్తం మీద 36 నడుము లూజు రావాలి. అంతా చెక్ చేసుకోండి. ఇలా ఒకటి అయిపోయిన తర్వాత 3 కుట్లు అయితే వేసేసుకునేది ఉంటుంది. నేను ఒక కుట్టు చూపిస్తున్నా మీకు క్లారిటీ కోసం, ఎలా వచ్చిందో ఖర్చు అనేది, ఎంత తక్కువ వచ్చింది అనేది. 1 ఇంచ్ అయితే తక్కువ వచ్చింది అనమాట. ఇలా అయితే మనకు ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది కానీ ఖర్చు తక్కువ ఉంటుంది అనమాట. 1 ఇంచే వచ్చేస్తుంది ఖర్చు. కనీసము 1.5 2 ఇంచెస్ అయితే ఉండాలి. ఇలా పప్పు అయితే రావాలి. హ్యాండ్ వేరే వీడియోలో అయితే నేను చూపిస్తాను స్టిచ్చింగ్ కటింగ్. ఓకేనా. నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ వలన వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. ఇలా కరెక్ట్గా చూసుకోండి. హ్యాండ్ నుంచి ఫిట్టింగ్ వరకు కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా చెక్ చేసుకోండి. నడుములు కూడా చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.